హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 35వ భాగాన్ని వినేద్దాం. ఎక్కువైందా? పర్లేదు, మీరే కదా. మీకు నా దగ్గర మొహమాటం ఎందుకు అర్జున్ గారు? తీసుకోండి అంది అభి వేరే లెవెల్లో బిల్డప్ ఇస్తూ. సో ఫన్నీ, మూసుకొని మీద పడుకో అన్నాడు అర్జున్. ఏంటి, బెడ్ మీదనా అంది. హాహా లేదు, నా మీద అన్నాడు వెటకారంగా చెప్పాడు. అతను ఆ మాట ఎంత వెటకారంగా చెప్పినా తన చెంపలు స్ట్రాబెర్రీలు అయిపోయాయి. తెగ సిగ్గుపడుతూ చూసింది అర్జున్ వైపు. కామ్గా లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ సెట్ చేసి పడుకున్నాడు అర్జున్. అర్జున్ గారు మెల్లగా గోకడం స్టార్ట్ చేసింది అభి. అబ్బా ఏంటి అభి నీ గోల? విసుక్కున్నాడు అర్జున్. అన్నిటికీ విసిగే మీకు అని కొనిగి. ఈరోజు మన ఫస్ట్ నైట్ అని చెప్పింది అభి. యగాదిగా చూశాడు తన వైపు. లైట్ ఆఫ్ చేయడం వల్ల అతను కనిపించలేదు ఆమెకి. ఏం చేద్దామైతే? యమ సీరియస్గా అడిగాడు. ఏమైనా మాట్లాడుకుందాం, మళ్ళీ మళ్ళీ మనకి ఈ మూమెంట్ రాదు కదా అర్జున్ గారు అంది గారంగా. నిజానికి అంతకంటే పెద్ద ఆప్షన్ ఆ రూమ్లో ఏం దొరకలేదు అతనికి కూడా. చెప్పు అన్నాడు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఐ నో మీరు అడగరు, బట్ లైక్ ఎప్పుడైనా మనిద్దరికి చిన్న గొడవలై మీరు కోపంగా ఉన్నప్పుడు అలాంటి ఆలోచన వస్తుందేమో అని ముందే చెప్తున్నాను అంది అభి. ఏంటి అన్నట్టు చూశాడు అర్జున్. నేను విక్రమ్ గారికి ఎప్పుడు ముద్దు కూడా పెట్టలేదు అర్జున్ గారు. వాడి కోసం అమెరికా వచ్చింది. వాళ్ళ మధ్య ఏమైనా జరిగిందేమో అని మీరు అనుకోవచ్చు, బట్ అతను నన్ను ఒక 3-4 టైమ్స్ హగ్ చేసుకున్నారంతే. అంతకు మించి ఏం జరగలేదు. నా లైఫ్లో ఫస్ట్ కిస్ కూడా మీతోనే. ఆ రోజు రోడ్డు మీద నాకు కిస్ ఎలా ఉంటుందో కూడా అప్పటి వరకు తెలియదు అని చెప్పింది అభి. ఎంత అమాయకంగా చెప్పిందో ఆ మాట. పిచ్చ నవ్వొచ్చింది అర్జున్కి ఆ డీటెయిలింగ్ వింటుంటే. ఫస్ట్ దాన్ని కిస్ అనడం ఆపు అభి. దాన్ని ఎవరూ కిస్ అనరు. చెంప మీద, ఫోర్ హెడ్ మీద పెట్టినట్టు పెదవుల మీద పెట్టేస్తే అది కిస్ కాదు, పెక్ అంటాడు. ఓ అయితే నేను మీకు కిస్ ఇచ్చి ప్రపోజ్ చేయలేదా? పెక్ ఇచ్చి ప్రపోజ్ చేశానా అని ఆలోచిస్తూ. అయినా మీకు వీటి గురించి ఎలా తెలుసు అర్జున్ గారు? మీకు కూడా ఆ పెక్ ఫస్ట్ కిస్ కదా, లేదంటే ముందేమైనా అని సాగదీసింది అభి. ఒక్కసారిగా బుర్ర గిర్రని తిరిగింది అర్జున్కి. కిస్సా అంటే అభికి ఏం తెలీదా? రే రాహుల్, చచ్చావరా నా చేతిలో అనుకున్నాడు మనసులో. అతనికి ఇంకా ఆ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. అయినా మీరు అలాంటి వారు కాదు, నాకు తెలీదా ఏంటి? తనకి తనే సమాధానం పరుచుకుంది. అవన్నిటినీ వింటున్నాడు అర్జున్. పొద్దున అయ్యేంత వరకు చాలా భారంగా గడిచింది అతనికి. తన వర్క్ ఏదో చేస్తూ బాల్కనీలో కూర్చునున్నాడు సూర్య. అప్పటికే 2 రోజుల నుండి అతను పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉండి అక్షతాకి కనిపించడం పోవడంతో వెతుక్కుని మరీ వచ్చేసింది అక్కడికి. కామ్గా సూర్య పక్కన చైర్లో కూర్చుని స్మైల్ ఇచ్చింది. సూర్య వైపు చూసి సేమ్ అదే స్మైల్ ఇచ్చాడు సూర్య కూడా. నీకు గోధుమ రాట ఫొటోస్ పెట్టమని అడిగి ఎన్ని రోజులైంది బావా అంది అక్షత. నేను అభికి పంపించమని చెప్పానే, పంపించలేదా అన్నాడు సూర్య. వదిన పంపించింది, నేను నీ గురించి అడిగాను అంది. ఎవరు పంపిస్తే ఏముంది, పిక్స్ వచ్చాయి కదా. నాకు కావాల్సింది ఫోటోలే, అయితే ఇంకెవరి చేతైనా తీయించుకుంటానుగా అని కొనికింది. సరే నీ ఫోన్ ఇవ్వు, నేనే సెండ్ చేసుకుంటాను అంది. పాస్వర్డ్ అన్లాక్ చేసి తన చేతిలో పెట్టాడు సూర్య. యాప్స్ అన్నీ చూస్తూ రంభ, ఊర్వశి, మేనకాని ఒక రూమ్లో పెట్టి నిన్ను ఆ రూమ్లో పంపించేసేనా? వాళ్ళకి ఒక బాడీ గార్డ్లో ఉంటావు, కానీ వాళ్ళని కూడా వేరేలాగా చూసే ఆలోచన కూడా రాదు కదా నీకు అంది నవ్వుతూ. హే, పిక్స్ సెండ్ చేసుకుంటానన్నావు, అది మానేసి ఈ చెకింగ్ ఏంటి? గుర్రున చూశాడు. ఏంటో బావా నువ్వు మరీను. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు చెక్ చేస్తారు చెప్పు అంది. నువ్వెందుకు నన్ను చెక్ చేస్తావు? అర్థం కాక అయోమయంగా అడిగాడు. ఏంటో నీ సరసం, మనం ఫ్యూచర్ అంతా ముడిపడి ఉంది కదా అంది. ఆ మాట తను చాలా నర్మ గర్భంగా చెప్పినా కొంతసేపటికి అర్థమైంది సూర్యకి. వాట్ డూ యు మీన్ అన్నాడు మొహం చిట్లించుకుని. నీకు అర్థమైంది కదా, అదే బావా సింపుల్గా చెప్పింది భుజాలు కదిలిస్తూ. చూడు అక్షత, నువ్వు సరదాగా అంటున్నట్టు నాకు అనిపించడం లేదు. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టంలాగా అనిపిస్తుంది, బట్ అది అస్సలు కరెక్ట్ కాదు. ఈ 10 రోజుల్లో నా కోసం నీకేం తెలియదని, ఏం తెలిసిందని నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అఫ్కోర్స్ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా బిజినెస్ నడిపేంత సమర్థత వచ్చిందని నేను అనుకోను, బట్ మా ఇంటి వాతావరణం మీకు కొత్తగా అనిపించవచ్చు, నచ్చచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఆ కొత్త కొన్ని రోజులకి పాత అయిపోతుంది. మీ నాన్నగారికి చెప్తే నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు, అది నీ స్థాయి.
దాని దాటి కిందికి రావద్దు. మా చెల్లిని మీ ఇంటికి పంపించేంత స్తోమత మాది కాదు, కానీ తన అదృష్టమేమో బావగారు లాంటి మంచి వ్యక్తి తన జీవితంలోకి వచ్చారు. మీకు కూడా మంచి భర్త వస్తాడు. అనవసరమైన హోప్స్ పెట్టుకోకండి అని విసురుగా చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు సూర్య. అతను వెళ్ళినంత వరకు మామూలుగా నించున్న అతను వెళ్ళగానే తన కాళ్ళ శక్తి కోల్పోయి కుర్చీలో కూర్చుండిపోయింది. మోకాల మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే కమ్మటి ఫిల్టర్ కాఫీ స్మెల్ తన ముక్కు పుటాలకి తాకింది. ఇప్పుడు కాఫీ ఏంటి మమ్మీ? లేని నవ్వు పులుముకుంటూ అడిగింది. పర్లేదు తాగు, కాఫీ హీల్స్ హార్ట్ బ్రేక్స్ అని నవ్వారు చిన్నగా. విన్నావా అంది చిన్నగా. తప్పనిసరి పరిస్థితుల్లో అని భుజాలు ఎగరేస్తుంటే అప్పటి వరకు భారాన్ని మోసిన ఆమె కళ్ళ నుండి 2 చుక్కల నీళ్లు బయటకొచ్చాయి. అవి ఎవరికీ కనిపించకుండా చప్పున తుడుచుకుంది. మనం ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాల్సిన అవసరం లేదు అక్షు. నువ్వొక మనిషివి అండ్ యూ ఫీల్ లో, ఇట్స్ ఓకే అన్నారు అంజన. వాళ్ళ అమ్మగారి వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. అయినా సూర్య అడిగిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. 10 రోజుల్లో ప్రేమంటే ఎవరికైనా ఇలానే రియాక్ట్ అవుతారు కదా, అందులో తప్పేముంది? నేనంటే ఇష్టం లేదని చెప్పలేదు. స్థాయి అంతస్తని ఏదేదో మాట్లాడితే కోపం వచ్చింది. అయినా నాదేం 10 రోజుల ప్రేమ కాదు. సూర్య నాకు ముందే తెలుసు అంది ఉక్రోషంగా. వాట్? సూర్య నీకు ముందే తెలుసా? ఎలా అన్నారు అంజన ఆశ్చర్యంగా. తను మా కాలేజ్, నా సూపర్ సీనియర్కి సీనియర్, అంటే నేను జాయిన్ అయిన ఇయర్ పాస్అవుట్ బ్యాచ్ అంది. ఓ, సో నీ ఒకప్పటి క్రష్ సూర్యతేజ ఈ సూర్య ఒకరేనా అన్నారు అంజన. అవును అన్నట్టు తలూపింది. మరి ఆ విషయం చెప్పవా? లేదు, అసలు ఆ మాటలేంటి మమ్మీ? ప్రేమకి కూడా అర్హత, స్తోమత, స్థాయి అన్నీ ఉంటాయా? నాకు లేని బాధ ఆ బాబుగారికి ఎందుకట అంది కోపంగా. అతనికే ఆ బాధ ఉంటుంది అక్షు. నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తే చాలా. నిన్ను మన ఇంట్లో ఎలా చూసుకున్నామో అలా చూసుకోవాలనే బాధ్యత అతని మీద ఉంటుంది కదా. నీ హై క్లాస్ మెయింటెనెన్స్ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే రోజు మీ మధ్య గొడవలే తప్ప ఇంకేముంటుంది? సినిమాల్లో చూపించినట్టు ప్రేమతోనే గడిపేయలేం కదా. రేపు అర్జున్, అభి ఏదో ఫారిన్ ట్రిప్ వెళ్తే వెళ్ళాలని నీకు అనిపించవచ్చు. దానికి సూర్యకి కుదరకపోవచ్చు. నిన్ను బాధ పెట్టాలని అతనికి కూడా ఉండదు కదా. అలాని తాతకు మించి ఖర్చు పెట్టలేడు కదా. అది అతని ఆలోచన. దాంట్లో తప్పు పెట్టడానికి ఏం లేదు స్థిరంగా చెప్పారు అంజన. నేను కూడా సంపాదిస్తాను కదా. అది మీ డాడీ ఆఫీస్ అక్షు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి నువ్వెంతైనా సంపాదిస్తావు. కానీ సూర్య ఓన్గా స్టార్టప్ ప్లాన్ చేశాడు. దాన్ని ఒక పొజిషన్కి తీసుకొని రావడానికి టైం పడుతుంది. దానికి నీ వంతు సహకారం అతనికి అవసరపడుతుంది. ఫైనాన్షియల్గా కాదు, ఎమోషనల్గా, మోరల్గా. అవన్నిటికీ నువ్వు సిద్ధం అంటే చెప్పు, నేను వెళ్ళి వదిన గారితో మాట్లాడతాను అన్నారు అంజన. పొద్దున్న 5 అవ్వగానే నిద్రలేచి జాగింగ్ వేర్ వేసుకుని ఒక్కసారి పక్కనే పడుకున్న అభి వైపు చూశాడు అర్జున్. తను మంచి నిద్రలో ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా రూమ్ బయట నుండి లాక్ చేసి రాహుల్ ఇంటికి వెళ్ళాడు. ఏంటి బా, ఫస్ట్ నైట్ తర్వాత రోజే జాగింగ్కి వచ్చేసావు? నవ్వుతూ అడిగాడు రాహుల్. రాహుల్ కారలు పట్టేసుకున్నాడు అర్జున్ సీరియస్గా. అసలేం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూశాడు రాహుల్. నీకేమైనా సైకో లేచిందా? ఎందుకు బే అట్లా వీర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు రాహుల్. నోరు తెరిచావంటే చంపేస్తాను ఇడియట్. అభికి నేను ముద్దు కూడా అవ్వని రాముడిని ప్రతివతుని అని చెప్పి చచ్చావా అని కోపంగా అడిగాడు. నేనెందుకు అలా చెప్తాను రా అన్నాడు. అబద్ధాలు ఆడేవంటే మూతు పళ్ళు రాలుతాయి రాహుల్ నీకు అన్నాడు అర్జున్ యమ్మ సీరియస్గా. నిజంగా నేనేం నీకు ముద్దు కూడా అవ్వలేదని చెప్పలేదే. సో నువ్వు నా పాస్ట్ గురించి అభికి చెప్పలేదు అంతే కదా అన్నాడు. కామ్గా నించున్నాడు రాహుల్. సీరియస్లీ రాహుల్, నేను ఫ్యూచర్ పంచుకోబోయే అమ్మాయితో ఫాస్ట్ గురించి మాట్లాడలేక నిన్ను మాట్లాడమని పంపిస్తే నువ్వు చేసిన పని ఇది. రేపొద్దున అభికి నిజం తెలిసి నన్ను ఒక చీటర్లా చూస్తే, అసలు నేను తను అనుకున్న ఫస్ట్ హ్యాండ్ కాదని తెలిసి రిగ్రెట్ ఫీల్ అయితే, ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు రాహుల్ అని చాలా కోపంగా అడిగాడు అర్జున్. అభి అలా ఫీల్ అవ్వదు అన్నాడు రాహుల్. ఫీల్ అయితే అనేది ప్రశ్న, ఫీల్ అవ్వదు అనేది నీ అజంప్షన్. నాకు కావాల్సింది ఆన్సర్, అజంప్షన్ కాదు అన్నాడు అర్జున్ సీరియస్గా. నీ లైఫ్లో అంజలి ఉంది అన్నంత వరకే తెలుసు అభికి. అది చాలు కదా అర్జున్, నువ్వు అంటున్న ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయడానికి. దానికి నీ పాస్ట్ ఎందుకు అన్నాడు. షటప్ రాహుల్, ఇప్పటికే తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని గిల్ట్ ఫీలింగ్ నిండిపోయింది నాలో. నువ్వు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఆ ఫీలింగ్ని ఇంకా పెంచుకు అన్నాడు. నువ్వేం మోసం చేయలేదు అర్జున్, ఏదైనా చేసినా నేనే చేశాను. దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. అభికి నిజం తెలిస్తే నేను కవర్ చేస్తాను అన్నాడు. నోరు ముయ్,
అది నోరా మున్సిపాలిటీ చెత్త బుట్టన? మళ్ళీ ఈ కవరింగ్లు ఎందుకు? అభికి చెప్పే సిచ్యువేషన్ వస్తే నేనే చెప్తాను. దానికి తన ఆన్సర్ బట్టి మా రిలేషన్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ నీ ద్రోహం మర్చిపోనరా మిత్రద్రోహి. దీనికి నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? 6 months నువ్వే నన్ను డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి. ఒక్క రోజైనా అటు ఇటు అయితే నీకు భూమి ఆకాశం ఏకమైపోతాయి అన్నాడు అర్జున్. ఏంది బే నీ రుబాబు? నీ ల్యాబ్ సిటీకి ఆ పక్క, నా ఆఫీస్ సిటీకి ఈ పక్క. ఎట్లా బే నిన్ను డ్రాప్ చేసేది? కావాలంటే అభిని డ్రాప్ చేస్తాను అన్నాడు. మీకు చాయిస్ ఇవ్వలేదు బంగారాజు గారు, ఓన్లీ 1 ఆప్షన్ ఇచ్చాను. కాస్త ఆ పని మీద ఉండండి అన్నాడు కోపంగా. ఛీ నా బతుకు, ఆ కిట్టుగాడి కంటే హీనమైపోయింది కదరా అని కొనిగాడు రాహుల్. మూసుకొని పోబే అన్నాడు అర్జున్. పోతారా? పోతా. ఈ రోజు కాదు, నీ పిల్లలకి నీ కథలన్నీ సీడీ చేసి మరీ వినిపిస్తా చూడు అనుకున్నాడు మనసులో. జాగింగ్ ఫినిష్ చేసి వచ్చేసరికి పెద్దగా అలికిడి కనిపించలేదు ఇంట్లో. ఇంకా ఎవరూ లేవలేదని అర్థమై కామ్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. జస్ట్ అలా బెడ్ మీద వాలి ఒక్క క్షణం కళ్ళు మూసుకోగానే అటు ఇటు తినుకుతూ నిద్రలేచి పక్కనే ఉన్న అర్జున్ మొహం చూసి చిన్నగా నవ్వింది అభి. ఫ్రెష్ అయి బయటికి వెళ్ళేసరికి కాఫీ చేస్తూ కనిపించారు అంజన. గుడ్ మార్నింగ్ అత్తయ్య అంది నవ్వుతూ. గుడ్ మార్నింగ్ అభి, కాఫీ అన్నారు అంజన. హా అని ఇంటి డోర్స్ ఓపెన్ చేస్తూ న్యూస్ పేపర్ తీసుకుని లోపలికి వచ్చింది అభి. తన చేతిలో కాఫీ కప్ పెట్టి, మా ఫ్రెండ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది, మీ పెళ్ళికి పిలవలేదు అని చాలా ఫీల్ అయింది. నిజానికి నాకు అసలు గుర్తులేదు, అందుకే ఒకసారి వెళ్ళి పలకరించొద్దామని అనుకుంటున్నాను అన్నారు అంజన. నేను రానా అంది అభి. నో, యూ బోత్ హ్యావ్ సమ్ టైమ్ టుగెదర్, నేను వెళ్ళి వచ్చేస్తాను అన్నారు అంజన. ఓకే అత్తయ్య అంది అభి. వదిన కూడా లేచి దేవుడికి పూజకి సిద్ధం చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి కాఫీ ఇచ్చే అభి, నేను ఫ్రెష్ అవుతాను అన్నారు అంజన. అందరికీ కాఫీ కప్పులో పోసిచ్చింది అభి. అర్జున్ లేచారు. కాఫీ ఇచ్చావా అన్నారు వైదేహి గారు దేవుడి గది శుభ్రం చేస్తూ. ఇంకా లేవలేదా అంది అభి. నేను వస్తున్నప్పుడే చూసానే, ఏదో వర్క్ చేసుకుంటున్నారు, వెళ్ళి కాఫీ ఇచ్చిరాపో అన్నారు వైదేహి. లేచారా? నాకు కనిపించనే లేదు అనుకుంటూ వెళ్ళింది పైకి. కాఫీ అర్జున్కిచ్చి పతిదేవునికి ప్రమాణం అంది అభి. మార్నింగ్ కాఫీ కప్ తీసుకొని చెప్పాడు అర్జున్. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసేస్తాను అర్జున్ గారు, అందరూ టైర్డ్గా ఉన్నారు కదా. నేను బాగానే ఉన్నాను కానీ నేను చేయకూడదు అంది అభి. ఆర్డర్ చేస్తాను అంది అని వింటున్నవాడు కాస్త విచిత్రంగా చూశాడు ఆ మాటలకి. దేనికి? మొహం చిట్లించి అడిగాడు. అంటే వాళ్ళ దృష్టిలో నిన్న మన ఫస్ట్ నైట్ అయ్యింది కదా, సో అప్పుడు నేను కొంచెం టైర్డ్గా ఉండాలి కదా, అందుకే అంది అభి. ఎవరు చెప్పారే నీకు? మొహం అదో రకంగా పెట్టాడు. ఎవరో చెప్పేదేంటి, నేనే సీరియల్స్ సినిమాల్లో చూశాను గర్వంగా చెప్పింది. అభి, ఫర్ గాడ్ సేక్ నువ్వు ఆ సీరియల్స్ చూడడం ఆపుతావా అన్నాడు అర్జున్. ఏమొచ్చింది ఆ సీరియల్స్తో మీకు? ఇదిగో ఇవే, అవన్నీ కొంచెం అతిగా తీస్తారు, వాటిని నువ్వు నిజమని ఎలా అనుకుంటావు అభి? విసుగు అతనిలో. మరి నాకు అంతే తెలుసు, నిజాయితీ ఆమెలో కనిపించింది. అంతే తెలుసు అనడానికి నీ వయసు 15 కాదు కాబీ 23, నేర్చుకో. ఎలా నేర్చుకోవాలి? కళ్ళు పెద్దవి చేసి చూసింది అభి. నేను మాట్లాడుతుంది వీటి గురించి కాదు కోపంగా చెప్పాడు. ఏంటో అర్జున్ గారు మీరు, ఇవి నేర్చుకో అంటారు, మళ్ళీ ఇవి కాదు అంటారు. వాటికి నా సీరియల్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పరు. మీతో ఇదంతా ఒక సమస్య అయిపోయింది అనుకోండి అంది అభి చేతులు కళ్ళు ఒకటే రిధంలో తిప్పుతూ. నువ్వు దేనికొచ్చావు? కాఫీ ఇవ్వడానికి. ఇచ్చావు కదా. హా, ఇంక వెళ్ళు. దేవుడా, మొహం మీదే పొమ్మని చెప్తారా అంది. నేను పొమ్మని చెప్పలేదు, నువ్వు చాలా బిజీ కదా, సో నీ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి నీ పనులు చేసుకుంటావని ఒక సజెషన్ ఇచ్చాను అన్నాడు. నాకేం అక్కర్లేదు నీ బోడి సజెషన్. మూతి 30 వంకరలు తిప్పింది కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతూ. అమ్మా, ఈ పసుపు తాడు ఊరికి చిక్కులు పడుతుంది, సరిగ్గా వేయదాన్ని అంది అభి. అరే, ఒక్క 10 రోజులు ఓపిక పట్టు, బంగారు తాడు కింద మారుస్తాను. పెళ్ళై 2 రోజులు అవ్వలేదు అప్పుడే గోల అని తిట్టి, ఆ టిఫిన్కి అలా వేలకు వేలు తగలేసే బదులు వండుకోవచ్చు కదే. అబ్బే, మనం ఎందుకు వండుతాం, వండితే చేతులు కందిపోవు అని వెటకారంగా అడిగారు వైదేహి. అమ్మ, ఛాన్స్ ఉంది కదా అని నువ్వు మరీ టూ మచ్ కింద తిడుతున్నావు తెలుసా నన్ను, పాపం నేను అంది అభి. సీరియస్గా చెప్తున్నాను అభి, ఈరోజు డబ్బుందని లెక్క లేకుండా ఉంటే రేపు పొద్దున అది లేకని ఇబ్బంది పడతాం. కాబట్టి దుబారా చేయకుండా పొదుపుగా సంసారం నడుపుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఎన్నైనా ఉండని, కానీ బయటికి మీరిద్దరూ ఒకటే, అలానే కనిపించాలి, సరేనా? సరే అన్నాడు తలూపి టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంది అభి.
ఎప్పుడు మన సాపాటు గోల మాత్రమేనా? అల్లుడు గారికి ఇచ్చేది ఏమైనా ఉందా? కల్లెర చేసి అడుగుతుంటే ఏడుపు మొహం వేసింది అభి. అతనికే ఇది, అతను తినేంత వరకు నేను తినను, సరేనా అని ఉక్రోషంగా అడుగులు వేస్తూ వెళ్ళి అర్జున్ మొహం మీద పెట్టింది ఆ ప్లేటు. ఇప్పుడే కదా కాఫీ ఇచ్చావు అన్నాడు. కొత్త అల్లుడు కదా, కొత్త కొత్త మర్యాదలు అని పళ్ళు ఇకిలించింది అభి. అవసరం లేదు, తర్వాత తింటాను అన్నాడు. మీరు తింటే ఆ తర్వాత నేను తినాలి. అదెక్కడ రూలు? మా అమ్మ పెట్టిన రూల్స్ అలానే ఉంటాయి అంది అభి. కొంచెం టైపింగ్ వర్క్ ఉంది, నేను టైప్ చేసి పెడతాను, మీరు తినండి అంది. నాకు చాలా థీసెస్ టైప్ చేయడానికి ఉంటుంది అభి, ఈజ్ టూ డిస్కస్సింగ్. కాస్త ఆ టైపింగ్లో నాకు హెల్ప్ చేయొచ్చుగా? చేస్తా, చేస్తే నాకేంటి అంటున్నా. మిల్కీ బార్ చాక్లెట్ ఇస్తాలే. అబ్బా, చీప్గా 20 రూపాయల చాక్లెట్తో అభిని మోసం చేద్దాం అనుకున్నారా? అంత లేదమ్మా. మిసెస్ అర్జున్ ఇక్కడ కాలర్ ఎగరేసింది. మరి కాస్ట్లీగా ఏమి ఇవ్వమని అడుగుతారో కూడా మీరే సెలవివ్వండి నాటకీయంగా అడిగాడు. రోజు మార్నింగ్ మీ చేతి కాఫీ అంది అభి. తుల్లిపడి చూశాడు అభి వైపు. ఆ మాటలు ఆమెకి ఎవరైనా చెప్పారా, లేదంటే అప్రయత్నంగా వచ్చాయా? అర్థం కాలేదు అతనికి. కళ్ళు చిట్లించి చూశాడు అభి వైపు. మీరు కాఫీ బాగా చేస్తారని అంజలి గారు చెప్పారు, సో అంటూ భుజాలే కదిలించింది. వీళ్ళిద్దరికీ ఇంత ఫ్రెండ్షిప్ ఎక్కడ ఏడ్చిందిరా దేవుడా అనుకున్నాడు మనసులో. నాకు కాఫీ చేయడం గుర్తులేదు. అబద్ధం, నిన్న మీరు అత్తయ్యకి ఇవ్వడం నేను చూశాను అంది నడుం మీద చేతులేసుకుని. ఏంటి ఇప్పుడు నువ్వు టిపికల్ వైఫ్ క్యారెక్టర్లోకి వచ్చావా? మన పెళ్ళికి ఇంకా వ్యాలిడిటీ రాలేదు కదా అభి అన్నాడు అర్జున్. నిజమే, మా పెళ్ళి ఇంకా జరిగినట్టు కాదు కదా. అతని మనసు మారినప్పుడే మా పెళ్ళి జరిగినట్టు మనసులో దృఢంగా అనుకుంది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.